వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఐఆర్ఆర్ అలైన్మెంట్ వివాదం మరోసారి చర్చనీయాంశమవుతోంది. మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణ తన సొంత 60 సెంట్ల భూమి కూడా ఈ అలైన్మెంట్లో ఉన్నట్లు వెల్లడించడం ద్వారా ఈ విషయం మరింత వేడి రాజేసింది. 2001లో రాష్ట్ర విభజనకు ముందే విజయవాడ సమీపంలోని ఈడుపుగల్లులో కొనుగోలు చేసిన ఈ భూమి రోడ్డు ప్రాజెక్టుకు బలవుతుందన్నారు నారాయణ. అయితే వైసీపీ నాయకులు నిరాధార ఆరోపణలతో తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఇటీవల భవన నిర్మాణం కోసం సిఆర్డీఏకు దరఖాస్తు చేసినప్పుడు ఈ విషయం బయటపడిందని నారాయణ తెలిపారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండటంతో ఎక్కువగా స్పందించలేమన్నారు. అమరావతిలోని నేలపాడులో గెజిటెడ్ అధికారులు, గ్రూప్ ఉద్యోగుల కోసం నిర్మాణంలో ఉన్న భవనాలను మంత్రి నారాయణ పరిశీలించారు. మొత్తం 4026 ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, అంతర్గత పనులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వర్కులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల టెండర్లు రద్దు చేయకుండా మెటీరియల్ తీసుకెళ్లనివ్వకుండా అడ్డంకులు సృష్టించిందని నారాయణ విమర్శించారు. ప్రస్తుత టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయ సమస్యలు రాకుండా అధికారుల కమిటీ ఏర్పాటు చేసి టెండర్లు పిలిచిందని, గత 3 నెలలుగా పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని, ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు కూడా వేగంగా సాగుతున్నాయన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి అండర్ గ్రౌండ్ పనులు పూర్తవుతాయని తెలిపారు. అయితే ఐఆర్ఆర్ అలైన్మెంట్ పై నారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదాలు రేపుతున్నాయి. 2022-23లో వైసీపీ ప్రభుత్వం సమయంలో సిఐడి దర్యాప్తులో చంద్రబాబు, నారాయణ మీద తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అలైన్మెంట్ మార్చి నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్స్, హెరిటేజ్ ఫుడ్స్ సహా ఇతర ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చారని సిఐడి ఆరోపించింది. ఉదాహరణకు తాడిగడప, ఎనికేపాడు మధ్య ఉన్న 100 అడుగుల రోడ్ అలైన్మెంట్ ను మార్చి నారాయణ కాలేజీ క్యాంపస్లకు సమీపంగా తీసుకొచ్చారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని సిఐడి నివేదికలు పేర్కొన్నాయి. నారాయణ భార్య రమాదేవి, కుటుంబ సభ్యులు, ఇతరులపై కూడా బినామీ కొనుగోళ్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. నారాయణ ఇప్పుడు తన భూమి కోల్పోతున్నట్టు చెప్పడం ఆశ్చర్యకరం. 2023లోనే ఆయన అమరావతి ఐఆర్ఆర్ ప్రాజెక్టులో తాను లూజర్ అని చెప్పారు. అంటే 2001లో రాష్ట్ర విభజనకు ముందే విజయవాడ సమీపంలోని ఈడుపుగల్లులో కొనుగోలు చేసిన 60 సెంట్ల భూమి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో పడింది. ఇటీవల ఆ భూమిలో భవన నిర్మాణం కోసం సిఆర్డీఏకు దరఖాస్తు చేసినప్పుడు ఈ విషయం బయటపడిందని నారాయణ చెప్పారు. దీంతో ప్రాజెక్టులో తాను లాభం పొందినవాడు కాదు, నష్టపోయినవాడు, లూజర్ అని ఆయన సూచించారు. కానీ గత ప్రభుత్వ ఆరోపణలు ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఇది రాజకీయ వ్యవహారం కావచ్చని టీడీపీ వాదిస్తుండగా, వైసీపీ నేతలు మాత్రం అక్రమాలు జరిగాయని అంటున్నారు. ప్రభుత్వ మార్పుతో పనులు వేగవంతం అవడం సానుకూలమే. ఐఆర్ఆర్ ప్రాజెక్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో సాగుతుందని, 2027 నాటికి ట్రంక్ రోడ్స్ పూర్తవుతాయని నారాయణ చెప్పారు. కానీ రైతుల ఇబ్బందులు, భూసేకరణ సమస్యలు ఇప్పటికీ పరిష్కరించలేదు. హైకోర్టు తీర్పు వచ్చే వరకు పారదర్శకత లేకపోతే ఈ ప్రాజెక్టు మరిన్ని వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణం 3 ఏళ్లలో పూర్తవుతుందనే హామీలు ఆశాజనకంగా ఉన్నాయి. కానీ గత వివాదాలు, రాజకీయ ఆరోపణలు దీని విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఇకపై రాజకీయ లాభాలకు బదులు పారదర్శక దర్యాప్తులు, రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.